హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మంచి వ్యాపార లాభం అనేది వ్యాపారస్తులకు లభిస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక పితృ సంబంధ వ్యక్తుల నుండి శుభవార్తలు అందుతాయి. భార్య సంబంధికుల నుండి ఆర్థిక సహాయం అనేది అందుతుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక రుణ విమోచనం అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి సఖ్యతగా ఉంటారు. ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారికి రోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక సంతానానికి సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. కళాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారికి కూడా కొత్త ప్రాజెక్టులు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వృషభ రాశి వారికి కొంత సొమ్ము దక్కే అవసరాలు తీరుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి సరైన సలహాలు అనేవి అందుతాయి. ఇక అన్ని వ్యవహారాలు కూడా సానుకూలమవుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోతాయి. ప్రముఖుల పరిచయం మీకు ఎంతో ఊరటనిస్తుంది. ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థల నిర్వహణలో మరింత పురోగతిని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అదనపు పనిభారం నుండి విముక్తిని పొందుతారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి ఊహించని అవకాశాలనేవి దక్కుతాయి. ఇక విద్యార్థులు కోరుకున్న రీతిలో అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకి ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.